అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ సాయినాథుని ఆలయంలో శ్రీ రమా సత్యనారాయణ వ్రతం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామాల మధ్య వెలిసిన శ్రీ సువర్ణగిరి సాయినాథుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సాయినాథుని ఆలయంలో శ్రీ రమా సత్యనారాయణ వ్రతం కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్రత కార్యక్రమానికి భారీ సంఖ్యలో పాల్గొన్న దంపతులు మన భారతదేశంలోనే మొట్టమొదటిగా ఎత్తైన కొండపై వెలిసిన శ్రీ సువర్ణగిరి శ్రీ షిరిడి సాయినాథుడు. సువర్ణ అంటే బంగారం, గిరి అంటే కొండ, అందుకే సాయినాథుని శ్రీ సవర్ణగిరి శ్రీ షిరిడి సాయినాథుడుగా పిలుస్తారు. ఆలయం చుట్టూ పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం మధ్య వెలిసిన సాయినాథుడు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శ్రీ రమా సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు శ్రీ దుర్గా నాగశాస్త్రి పూజా కార్యక్రమం అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఈరోజు అంటే చిలుకు ద్వాదశి అంటాం. మన క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. ఆ రోజు అంటే స్వామివారు నిద్ర లేచిన తరువాత అవిఘ్నహృతు యావత్ కలశని పట్టుకు బయటకు వచ్చిన వాడు ఎవరయ్యా అంటే ధన్వంతరి. श्रीमान गोत्र సాయిరాం. భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు ధన్వంతరి జయంతి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బాబావారి ఆలయంలో భక్తులందరి చేత సామూహిక రమాసహిత శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో విరివిగా భక్తులు పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తంగా భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క చిత్రపటాన్ని, అలాగే స్వామి ప్రతిమను, పతాకాన్ని మరియు భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతోంది. ఓం శ్రీ సాయిరాం.